కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలో కూటమి అరాచకాలు తట్టుకోలేక 570 కుటుంబాలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మేకతోలు కప్పుకున్న తోడేలు అంటూ పిన్నెల్లి నిప్పులు చెరిగారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు పిన్నెల్లి. త్వరలోనే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు పిన్నెల్లి. ఎవరు కూడా కేసులకు భయపడరు. తాత్కాలికంగా మీరు పోలీసులను అడ్డం పెట్టి అబద్ధపు ప్రచారం ఏదైతే చేశారో అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా, కేసులను అడ్డం పెట్టి భయపడాలి చూస్తే మీకు ఏదో తాత్కాలిక ఆనందం పొందొచ్చు, కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. దయచేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే అధికారులు చేతిలో ఉన్నారు, పోలీసుల చేతిలో ఏదైతే కూడా నడుస్తుందనే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేయటం కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే మీకు నమ్మి ప్రజలు ఏదైతే మీకు అప్పచెప్పారో బాధ్యతని, మీ బాధ్యత మీరు చేయండి. ప్రతిపక్షంగా మేమేం చేయాలో ప్రజల తరపున మేము చేస్తాం. ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా మీరు చేయాలి. నియంత్రితంగా పోలీసులతో అణిచేస్తామనంటే రాబోయే రోజుల్లో పోలీసులు ఏ రకంగా చేస్తా ఉన్నారో రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు.